నిజంగా వాళ్ళని నువ్వు చూసావా? చూశాను సార్. ఆ రోజు రాత్రి ఆటోలో శవం దించి ఒక ఆడమగ ఇద్దరూ కలిసి గొయ్యి తీసి పాతి పెట్టారు. మరి అప్పుడెందుకు చెప్పలేదు? ఇలాంటి విషయాల్లో సాక్ష్యం చెప్తే ఏమవుతుందని భయపడి చెప్పలేదు సార్. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం రాకుండా సపోర్ట్ ఇస్తా అన్నారు కదా సార్. పైగా ప్రైజ్ మనీ కూడా ఇస్తా అన్నారు. ప్రైజ్ మనీ కోసం ఆశపడి చూడకుండానే చూశానని అబద్ధం చెప్తున్నావేమో? లేదు సార్, నిజంగా చూశాను. అంత రాత్రిపూట అక్కడ నీకే పని? అంటే పక్కనే నా గర్ల్ ఫ్రెండ్ హాస్టల్ ఉంది సార్, కలవడానికి వెళ్ళాను. రిటర్న్లో వస్తుంటే అదే రోజు రాత్రి పోలీసులు ఆపి హెల్మెట్ లేదని ఫైన్ కూడా వేశారు సార్. కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. వాళ్ళు ఎవరో చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. వీళ్లలో ఎవరైనా ఉన్నారేమో గుర్తుపడతావా? మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? బాడీని బయటికి తీసి వాళ్ళని అరెస్ట్ చేసి. అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఇండియాలో లేరు సార్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి లండన్ వెళ్ళిపోయారు. అయితే వెంటనే కేసు ఫైల్ చేసి ఇండియాకి రప్పించు. కేసు ఫైల్ చేయాలంటే ప్రూఫ్ ఉండాలి కదా సార్. అతను చెప్పిన చోట తవ్వి చూస్తే పల్లవి డెడ్ బాడీ లేదు, ఒక కుక్క డెడ్ బాడీ ఉంది. క్లారిఫై చేసుకుందామని లండన్లో ఉన్న ధరణికి కాల్ చేశాను. వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క పెళ్లి చనిపోతే అక్కడ పూడ్చిపెట్టామని చెప్పింది. అంటే చూసిన వ్యక్తి అబద్ధం చెప్పాడా? లేదు సార్, మేము అక్కడ తవ్వడానికి ముందు రోజే ఎవరో అక్కడ డెడ్ బాడీని తీసి చనిపోయిన కుక్కని పాతిపెట్టారు. డామిట్, ఎవరో ఏంటి? ఖచ్చితంగా ధరణియే ఈ పని చేసుంటుంది. మన ఆలోచనలు మనకంటే ముందే పసిగట్టేసి ఈ ఆధారం దొరకకుండా చేస్తుంది. నో సార్, పల్లవి డెడ్ బాడీని పాతిపెట్టింది ధరణినే, కానీ ఆ బాడీని మార్చి అక్కడ కుక్క బాడీని పాతిపెట్టింది మాత్రం వాయుపుత్ర గారి పెద్ద కొడుకు విక్రమ్. ఏంటయ్యా ఇది? ఫ్యామిలీ మొత్తం క్రిమినల్స్లా ఉన్నారే. తన వాళ్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత అమాయకుడైనా తెలివైన వాడైపోతాడు, ఎంత మంచివాడైనా క్రిమినల్గా మారిపోతాడు. ఈ యాక్టివిటీస్ అన్నిటిలో మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే ఎక్కడ వాళ్ల వల్ల నిజం బయటపడిపోతుందోనని స్వయంగా వాళ్లే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏ ఆధారం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? విక్రమ్ని ఇండియాకి రప్పిస్తున్నావా? అది చేసింది విక్రమే అని చూపించడానికి కూడా సరైన ఆధారాలు లేవు సార్. కానీ బోర్డ్ మీటింగ్ కోసం విక్రమ్ భార్యతో కలిసి ఇండియాకి వస్తున్నాడు. అప్పుడు అతన్ని ఇంట్రోగేట్ చేసి నిజాన్ని బయట పెట్టొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఎన్ని రోజులైందో మళ్ళీ మన ఇంటికొచ్చి. మనతో పాటు ధరణి ఆదిత్య కూడా వచ్చుంటే బాగుండేదండి. మనం రావడమే ఇష్టం లేదు వాడికి, ఇంకా వాడొస్తాడా? మనం కూడా తొందరగా బోర్డు మీటింగ్ చూసుకుని వెళ్ళిపోవాలి. మరి నా ముడుపు సంగతి? ఏం చేస్తున్నావు బంగారం? అయ్యో వదలండి, ముడుపు కడుతున్నాను. ఏం ముడుపు? మనకి 12 బిడ్డలు పుట్టాలని విజయనగరం పైడితల్లి అమ్మవారికి ముడుపు కడుతున్నాను. అబ్బో, ఒకప్పుడు దగ్గరకొస్తేనే ఆమడ దూరం పారిపోయేదానివి, ఇప్పుడు పిల్లలు కావాలని ఏకంగా ముడిపే కడుతున్నావా? అదంతా
మీరేంటో మీ విలువేంటో తెలియనప్పుడు. ఇప్పుడు నాకు మీరు కావాలి. మీ ప్రతిరూపం నాలో పెరగాలి. మన బంధం మరింత బలమైంది కావాలి. ఇద్దరు సరిపోతారా? నా కోరికైతే వేరే ఉందండి. పుట్టే ప్రతి బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపమైతే ఆ ప్రేమని రెట్టింపు చేస్తూ ఉంటే అలా పిల్లల్ని కంటూనే ఉండాలనిపిస్తుంది. అంతమందిని కనాలంటే తొందరగానే మొదలు పెట్టాలి. ముడుపు. సరే గాని మనం లండన్ వెళ్ళి ఎప్పుడొస్తామో ఏమో. రేపే విజయనగరం వెళ్ళి అమ్మవారికి ఈ ముడుపు సమర్పించి వచ్చేద్దాం. మనం రేపే లండన్ వెళ్తున్నాం. టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. రేపా? అదేంటి, వచ్చేవారం అన్నారు కదా. అనుకున్నాను కానీ టికెట్స్ రేపటికే దొరికాయి. అయినా ఇక్కడ పనులు కూడా ఏమీ లేవు కదా అని ఓకే అనేశాను. మరి అమ్మవారికి ఈ ముడుపు కట్టేశాను, ఇప్పుడెలా? ప్రస్తుతానికి ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టుకుందాం. కొద్ది రోజుల తర్వాత ఇద్దరం వచ్చి ముడుపును అమ్మవారికి సమర్పిద్దాం. తప్పకుండా తీసుకొస్తారు కదా. పిల్లల కోసం ముడుపు కట్టానన్నావు, తీసుకురాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా తీసుకొస్తాను. సరే. ఇచ్చిన మాట మర్చిపోయారా? అలా ఎలా మర్చిపోతాను బంగారం. అసలు మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిందే ఈ ముడుపుని సమర్పించుకోవడం కోసం. మరి బోర్డ్ మీటింగ్ అన్నారు? బోర్డు మీటింగ్ ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు. కానీ ఎలాగో ముడుపు కోసం రావాలి కదా అని లైవ్ బోర్డు మీటింగ్ అరేంజ్ చేశాను. నిజమా? అవును బంగారం. నిన్ను విజయనగరం తీసుకెళ్లి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే అడిగేశావు. రేపు బోర్డు మీటింగ్ అవ్వగానే విజయనగరం వెళ్దాం, సరేనా? సరే. హలో సార్. ఏమైంది కార్తీక్? విక్రమ్ ఇండియాకి వచ్చాడా? వచ్చాడు సార్. ఇప్పుడు బోర్డు మీటింగ్కి వస్తున్నాడు. అతన్ని కలవడానికి వెళ్తున్నాను. గుడ్. అతను మళ్ళీ తిరిగి వెళ్ళిపోకముందే అన్ని నిజాలు బయటపడాలి. షూర్ సార్. ఈసారి వాళ్ళు తప్పించుకోలేరు. ఆయన బోర్డ్ మీటింగ్ వెళ్ళారత్తయ్య. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఏదో తప్పనిసరిగా వెళ్ళాలంటే పంపించాను కానీ మీరు వెళ్ళటం మాకెవ్వరికి ఇష్టం లేదమ్మా. మీరు తిరిగి వచ్చేంత వరకు భయంగానే ఉంటుంది. భయం ఎందుకు అత్తయ్య? ఈరోజు ఆయన ఆఫీస్ పనులు చూసుకొని రేపు విజయనగరం వెళతాము. ముడుపు కట్టాక బయలుదేరతాము. రిటర్న్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి అని చెప్పారు. ఇక్కడ మాకే ప్రాబ్లం లేదు. ఆఫీస్లో కొద్ది మందికి తప్ప మేము వచ్చినట్టు కూడా ఎవరికి తెలీదు. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదత్తయ్య. ఇదిగో ధరణి మాట్లాడుతుందంట. ఇవ్వండి అత్తయ్య. హలో అక్క, జాగ్రత్త. పోలీసులు మళ్ళీ బావగారిని నిన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. బావగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. మన మీద ఎలాంటి అనుమానము రాకూడదు. అవన్నీ నేను చూసుకుంటానులే చెల్లి. మీరు అక్కడ ధైర్యంగా ఉండండి. ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మీ బావగారే అనుకుంటాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ మరి. హలో మేడం, సార్ ఉన్నారా? లేరు, ఆఫీస్కే వచ్చారు కదా. సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు మేడం. ఇంకా రాకపోవడం ఏంటి? 2 గంటలైంది ఆయన బయలుదేరి. రాలేదు మేడం. ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉందన్నారు కదా, డైరెక్టర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మేడం. సార్ ఫోన్ కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. అందుకే మీకు కాల్ చేశాను. సార్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అందరూ మీ గురించి వెయిట్ చేస్తున్నారని చెప్పండి మేడం. సరే సరే. 2 గంటలైనా ఇంకా ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఫోన్ ఎందుకు ఆఫ్ చేశారు? అసలు ఎక్కడికి వెళ్ళారు?
అన్నీ వదిలేసిపోయినా ఇక్కడ వెంటాడే విషయాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి ఆపద రూపంలో రాలేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ, వద్దు. మేము ఇక్కడికి వచ్చినట్టు పోలీసులకి తెలియకూడదు. మళ్ళీ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా? నాకు తోడుగా ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు. పోనీ అత్తయ్య మామయ్యకి చెప్దామా అంటే అక్కడ వాళ్ళు కూడా టెన్షన్ పడిపోతారు. వద్దులే, ఏదైతే అదైంది. పోలీసులకు చెప్పడమే మంచిది. వెల్కమ్ టు ఇండియా మేడం. ఎవరికి చెప్పకుండా చడి చప్పుడు లేకుండా వచ్చినట్టున్నారు. చడి చప్పుడు లేకుండా రావడానికి మేమేమి అప్పులు చేసి ఎగ్గొట్టి విదేశాలకి పారిపోయి రాలేదే. అప్పులే కాదు, నేరం చేసిన వాళ్ళు కూడా తప్పించుకుపోతారు కదా. ఇన్స్పెక్టర్, ఏం మాట్లాడుతున్నారు? పల్లవి కేసు గురించి అయితే అదెప్పుడో ముగిసిపోయింది. నేరం చేసినందుకు శశికళ శిక్ష కూడా అనుభవిస్తోంది. శశికళ చెడ్డదే కావచ్చు, ఈ విషయంలో అమాయకురాలు మేడం. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మీ లాయర్ తెలివితేటలు ఉపయోగించి చాలా బాగా ఇరికించాడు. నో. ఎస్ మ్యామ్. పల్లవిని మీ ఇంట్లో వాళ్ళే ఎవరో ఒకరు హత్య చేశారు. డెడ్ బాడీని మీ చెల్లెలు ధరణి పూడ్చిపెట్టింది. పాపం ఎవ్వరూ చూడలేదనుకుంది, కానీ అదంతా ఒక వ్యక్తి చూశాడు. మరైతే ఆ బాడీని బయటికి తీసి సాక్ష్యాల ఆధారంగా నా చెల్లెల్ని అరెస్ట్ చేయాల్సింది. ఎందుకు వదిలేశారు? బాడీ దొరికింటే ఈ పాటకు ఆ పని ఎప్పుడో జరిగుండేది. కానీ మీ భర్త విక్రమ్ ఆ బాడీని ఎక్కడికో మార్చి ఆ ప్లేస్లో చచ్చిపోయిన కుక్కపిల్లని పాతిపెట్టారు. నో. నా భర్తకి కానీ నా కుటుంబానికి కానీ పల్లవి చావుతో ఏ సంబంధం లేదు. అంతా మీ అనుమానం, అపోహ, అంతే. ఏ ఆధారం లేకుండా పోలీసులు ఊరికే అనుమానించరు మేడం. ఉంటే నిరూపించండి. కొన్నిసార్లు నిరూపించడం కుదరదు మేడం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఆధారాలే లేకుండా చేస్తుంటారు కదా. కానీ అన్నిసార్లు తప్పించుకోవడం కుదరదు. విక్రమ్ ఎక్కడున్నాడో చెప్పండి, నిజాలేంటో నేను బయట పెట్టిస్తాను. నా భర్త ఏమయ్యాడో తెలియక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి నేను వెళ్తుంటే మధ్యలో మీ గొడవేంటి? కనిపించడం లేదా? ఏంటిది, కొత్త నాటకమా? నేను టెన్షన్ పడుతుంటే మీకు నాటకంలా కనిపిస్తోందా? ఆయన ఆఫీస్కి బయలుదేరి 4 గంటలైంది. అటు ఆఫీస్కి వెళ్ళలేదు, ఫోన్ కూడా ఆఫ్ చేసుంది. మీ ఆయన కోసం ఆఫీస్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసి ఎంతకీ రాకపోతే నేనొచ్చిన సంగతి పసిగట్టి తప్పించుకోవడానికి రాలేదేమో అనుకున్నాను. అదే కన్ఫర్మ్ అయింది. ఎక్కడున్నారో చెప్పండి మేడం. నిజంగానే ఆయన కనిపించడం లేదంటే మీకు అర్థం కావడం లేదా? కంప్లైంట్ ఇవ్వడానికి వెళుతున్నానండి. ముందు ఆయన ఎక్కడున్నారో కనుక్కోండి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే అప్పుడేం చేస్తారో చేసుకోండి. సరే మేడం, కంప్లైంట్ ఇవ్వండి. నిజంగా కనిపించడం లేదా లేక తప్పించుకు తిరుగుతున్నారా తెలితే అదే మాకు పెద్ద ఆధారం అవుతుంది. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేశారు? భగవంతుడా, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి.
ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు గురువుగారు. ప్రాణాపాయం తప్పినట్టే. సంధ్యా సమయంలోగా ఇందాకిచ్చిన మందులు ఇంకో 2 సార్లు పట్టించండి. స్పృహలోకి వస్తాడు. ఎవరో బాగా కొట్టి మన ఆశ్రమం బయట పడేశారు గురువుగారు. సమయానికి మనం చూసి కాపాడం కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణాలు దక్కుండే కావు. మనం చూశాం కాబట్టి ఈయన ప్రాణాలతో ఉండటం కాదు, ఈయన ప్రాణాలతో ఉండాలని రాసిపెట్టున్నట్టుంది. మనకంట పడ్డాడు. ఈ అవకాశమే మహాభాగ్యం అనుకుని మన విధిని మనం నిర్వర్తించటమే. నిజమే గురువుగారు. కానీ పాపం ఈయనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈయన కోసం తన వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో, ఎంత ప్రయత్నించినా వివరాలేం తెలియలేదు. స్పృహలోకి వచ్చేంత వరకు ఓపిక పట్టండి. అన్ని వివరాలు అవే తెలుస్తాయి. అయినా ఈయన జీవితంలో ఈ మలుపులు ఎందుకు వచ్చాయో, అవి ఏ గమ్యానికి చేరతాయో ఆ పరమాత్మకే ఎరుక. సేవ్యమాన భావనా కృపంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు